చట్టసభల్లో చర్చ అంటే ఈ ప్రభుత్వం లాగు తడుస్తూ ఉన్నది. గడిచిన 4 రోజులుగా శాసనసభ శాసన మండలి సమావేశాల తీరును చూస్తూ ఉంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా సమర్థంగా ప్రజలకు జవాబు చెప్పలేక ప్రతిపక్షాలు సంధించేటువంటి లేవనెత్తేటువంటి అంశాలకు జవాబుదారీతనం లేక పలాయనం చిత్తగించేటువంటి స్థితికి దిగజారింది. దీన్ని తీవ్రంగా మేము గ్రహిస్తూ ఉన్నాం. ఈ మధ్య జరుగుతున్నటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల్ని మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సాంకేతికంగా తనకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి సభను వేదికగా ఉపయోగించుకుంటున్నదే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి చర్చకు సిద్ధంగా లేదు అనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. అత్యంత కీలకమైనటువంటి గవర్నర్ ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన ప్రతిపక్షాలు సభలో లేవనెత్తేటువంటి అంశాలను నిశ్చితంగా పరిశీలించి గమనించి పరిగణలోకి తీసుకొని దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే ఢిల్లీకి పలాయనం చిత్తగించి ఢిల్లీలో ఏదో రాజకార్యాలు ఒరగబెట్టినట్టుగా అక్కడ ఒక రోజంతా గడిపి చివరికి ఆగమేఘాల మీద శాసనసభకు వచ్చి 2.5 గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ఏ ఒక్క గౌరవ సభ్యుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గౌరవ సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకు కానీ ఇతరత్ర పార్టీలకు సంబంధించినటువంటి సోదరులు లేవనెత్తినటువంటి అంశాలకు కానీ ఏ ఒక్కదానికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు అనంటే ఈ ప్రభుత్వం పాలనను ఎంత ఘోరంగా బుల్డోజ్ చేస్తున్నది అనడానికి నిదర్శనం. అదే రకంగా మరి శాసన మండలిలో మేము ఆ రోజు 4 గంటల వరకు చర్చ జరిగింది. గవర్నమెంట్ తరఫున రిప్లై కోసం రాత్రి 10 గంటల వరకు 6 గంటల పాటు మేమందరం కూడా నిరీక్షించడం జరిగింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తారనేటువంటి ప్రచారం జరిగింది. చివరికి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వచ్చి ఆయన ఒక గంటంబాబు ఊకదంపుడు ఉపన్యాసం తప్ప మేము అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చినటువంటి సందర్భం లేదు అని అంటే చట్టసభలను నిజాయితీగా నడిపి ప్రజా విషయాలను చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో పరాయణాన్నే వాళ్ళు మంత్రంగా అవలంబిస్తున్నట్టు ఈ చర్చల ద్వారా కనబడతా ఉన్నది. ఈ సందర్భంగా నాకు 4 విషయాలు అర్థమవుతా ఉన్నది. ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి తీరు, ఎగ్గొట్టడాలు, ఎదురుదాడులు చేయడాలు, తర్వాత ఏతులు తప్ప ఇంకేది కూడా తెలంగాణ భాషలో మీరందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారు. ఎగ్గొట్టడాలు, ఎదురుదాడి చేయడాలు, అబద్ధాలు చెప్పడాలు, దాన్నే మేము లోకల్ భాషలో ఏతులు అంటాం. అంటే ఇది చిన్న 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 అదే రకంగా కోతలు, ఎగవేతలు, ఎదురుదాడులు, ఏతులు, ఇంకా అంటే ఇది బహుశా గతం